మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజల భద్రత, నేరాల నియంత్రణ కోసం కార్డన్ సర్చ్ నిర్వహించినట్లు మేడ్చల్ డీసీపీ నంద్యాల కోటిరెడ్డి అన్నారు. సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి ఆదేశాల మేరకు మేడ్చల్ అడిషనల్ డీసీపీ పురుషోత్తం, ఏసీపీ శంకర్ రెడ్డి, సీఐ అద్దాని సత్యనారాయణ ఆధ్వర్యంలో 176 మంది పోలీసు సిబ్బంది గురువారం సాయంత్రం మేడ్చల్ పురపాలక సంఘం పరిధిలోని 4వ వార్డులో గల 300 ఇళ్లలో పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేసి 1000 మంది వ్యక్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. సరైన ధృవపత్రాలు లేని 18 ద్విచక్ర వాహనాలు, 2 కార్లను స్వాధీనం చేసుకున్నారు. 3 లిక్కర్ కేసులు, 2 గంజాయి కేసులు నమోదైనట్లు తెలిపారు. 188 వాహనాలపై పెండింగ్ లో ఉన్నట్టు 91,000 ట్రాఫిక్ చలాన్లు వసూలు చేసి డ్రైవింగ్ లైసెన్స్ లేని డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన 15 వాహనాలను సీజ్ చేసినట్లు డీసీపీ తెలిపారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మేడ్చల్ జోను, మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కిష్టాపూర్ విలేజ్ అవుట్స్కట్స్ లో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ లో నాతో పాటుగా మేడ్చల్ అడిషనల్ డీసీపీ, పేట్ బషీరాబాద్ ఏసీపీ, మేడ్చల్ ఏసీపీ, మిగతా 10 మంది ఇన్స్పెక్టర్లు, 20 మంది ఎస్ఐలు, టీఎస్ఎస్పీ, ఏఆర్, ట్రాఫిక్, సిసిఎస్, ఎస్ఓటి, ఉమెన్ అందరూ కలిసి దాదాపు 200 మెంబర్స్ ఈ యొక్క ఆపరేషన్లో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొనడం జరిగింది. ఇక్కడ మనకు ఎక్కువ కంప్లైంట్స్ రావటం, ఈ ఏరియాలో అదర్ స్టేట్ వాళ్ళు ఉండటం, ఈ మధ్య ఏ యొక్క అఫెన్స్ చూసినా కూడా కొంతమంది ఇళ్లలో పనిచేసే వాళ్ళు కానీ, సర్వెంట్స్ కానీ ఉండి వాళ్ళ యొక్క వివరాలు లేకుండా ఉండటం వల్ల నేరాలు పాల్పడటం, తర్వాత వాళ్ళ యొక్క సమాచారం తెలియకపోవడం వల్ల కూడా కొంత ఇబ్బంది ఎదురవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మా సిపి గారి ఆదేశాల మేరకు ఎక్కడెక్కడైతే కొంచెం ఐసోలేటెడ్ ప్లేసెస్, అదర్ స్టేట్ పర్సన్స్ షెల్టర్ తీసుకోవడం, వాళ్ళ ఇన్ఫర్మేషన్ పూర్తిగా సేకరించడం కోసం వాళ్ళ యొక్క నేర చరిత్రని తీసుకోవడం, వీటన్నిటి గురించి మనం ఈ ప్లేస్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈరోజు దాదాపు ఇక్కడ సుమారుగా 300 హౌసెస్ చెక్ చేయడం జరిగింది సాయంత్రం 4 గంటల నుంచి ఇప్పటి వరకు. ఇందులో దాదాపు 1000 మందిని మనం చెక్ చేయడం జరిగింది 400 హౌసెస్లో. ఇందులో ముఖ్యంగా మనకి బీహార్ నుంచి 110 మెంబర్సు, ఒరిస్సా నుంచి 96, రిమైనింగ్ జార్ఖండ్ నుంచి 72, అస్సాం 52, యూపీ నుంచి 36, మధ్యప్రదేశ్ నుంచి 14, తర్వాత మన తెలంగాణ వాళ్ళు మిగతా వాళ్ళు ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరికీ కూడా సమాచారం పూర్తి డీటెయిల్స్ తీసుకోవడం జరిగింది. ఈ యొక్క ఆపరేషన్లో ఈరోజు మనం సీజ్ చేసిన వాటిల్లో 3 లిక్కర్ కేసులు, 18 టూ వీలర్స్, 4 వీలర్స్ 2, గాంజా కన్జ్యూమర్స్ 2, అదేవిధంగా ట్రాఫిక్ వాళ్ళు కూడా వాళ్ళు వెహికల్ చెక్ చేయడం జరిగింది. 188 చలానాస్ నుంచి, పాత పెండింగ్ చలానాస్ నుంచి 91,000 క్లియర్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా 15 వెహికల్స్ వితౌట్ డిఎల్, డ్రంక్ అండ్ డ్రైవ్, దీని మీద 15 వెహికల్స్ వాళ్ళు సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంతకుముందు దుండిగల్లో ఒక కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి ఒక పర్సన్ని కూడా ఇక్కడ షెల్టర్ తీసుకుంటుంటే అతన్ని కూడా మనం ఇందులో ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ విధంగా వీళ్ళందరి మీద కూడా ఈ వెహికల్స్ కూడా అన్నీ చెక్ చేసుకొని ఏమన్నా వాళ్ళ ఆధారాలు చూపించకపోతే వాళ్ళ వెహికల్స్ని సీజ్ చేయడము, కోర్టులో ప్రొడ్యూస్ చేయడం, ఆధారాలను చూపిస్తే తర్వాత ఎంక్వైరీ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఏమన్నా పూర్తి డీటెయిల్స్ ఉంటే కూడా మీకు మళ్ళీ తర్వాత అప్డేట్ చేస్తాం. ఇప్పటి వరకు మనం ఇక్కడ పూర్తి స్థాయిలో చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇట్లాంటి ఆపరేషన్స్ చేస్తుంటాం. నైట్ టైంలో కూడా మనకి ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు మూమెంట్ మీద కూడా నాకాబందీలు ఇవన్నీ కూడా మిడ్నైట్ ఇవి కూడా చేయడం జరుగుతున్నది. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించాలి. పోలీసు యాక్టివ్గా, విజిలెంట్గా, విజిబుల్గా ఉంటుంది. ఏ సమాచారం మీకు ఎలాంటి అనుమానాలు ఉన్నా కూడా మీరు డయల్ 100కి కానీ నియరెస్ట్ పోలీస్ స్టేషన్ కానీ సమాచారం ఇవ్వండి. వాళ్ళ మీద తప్పకుండా మీకు వితిన్ 5 to 10 minutes మీకు పోలీస్ మీకు రీచ్ అవుతుంది.
మీ యొక్క ప్రాబ్లమ్స్ కూడా అటెండ్ కావడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరి సిబ్బందికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.